ఇక గోల్కొండలో జగదాంబ మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. మహిళలు శివసత్తులు పెద్ద ఎత్తున అయితే తరలివచ్చి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించుకుంటున్నారు. డప్పు చెప్పుళ్ళు నడుమ బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గోల్కొండ బోనాల జాతరను తిలకించేందుకు నగరం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. డప్పు చెప్పుల్లో పోతురాజుల విన్యాసాలు శివసత్తుల నృత్యాలతో ఆలయ ప్రాంగణమంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గోల్కొండలో బోనాల హంగామాపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమూల్య అందిస్తారు. అయితే ప్రస్తుతానికి గోల్కొండ కోట దగ్గర ఉన్నాము. ఇక్కడ జగదాంబిక మహంకాళి అమ్మవార్లకైతే బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. వేలాది సంఖ్యలో రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి బోనాలు సమర్పిస్తున్నారు. బోనాలు అంటే శివసత్తుల పూనకాలు, పోతురాజు విన్యాసాలు, ఆధ్యాత్మిక వాతావరణం అయితే నెలకొంది ఇక్కడ. అలాగే సీసీ కెమెరా పర్యవేక్షణలో నిఘా ఉంచారు పోలీసులు కూడా. భద్రతా ఏర్పాట్లు అవి కూడా అంటే క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. సో ఇప్పుడు మనతో పాటు భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మవారి బోనము ఘటము, అమ్మవారికి ఘటం అంటారు. అందరు బోనాలు తీస్తే మనం అమ్మవారు మన దగ్గరికి మనం తీసుకొని పోవాలి. బోనం ఉంటది, ఘటం ఉంటది, అమ్మవారి స్పెషల్. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను 7 సంవత్సరాలు ఉన్నప్పుడు, నేను 9వ 8వ తరగతి చదువుతున్నాను. అప్పుడు నైవేద్యం ఉంటది, లోపల నైవేద్యం ఉంటది, పంచలోకం ఉంటది, ముత్యం పౌడము, అమ్మవారికి సొమ్ములు, కుడుక, జాకిడి పట్ట, పండ్లు, ఫలాలు, తమలపాకులు, అమ్మవారికి అలా ఉండే సామాన్లు ఉంటాయి. ఆషాఢ మాసం రాగానే గోల్కొండలోనే బోనాలు స్టార్ట్ అవుతాయి, ఇక్కడ నుంచి షురూ అవుతాయి కదా. మీరు ఆషాఢ మాసం మొత్తం బోనాలు చేస్తారా, లేకపోతే గోల్కొండలోనే అమ్మవారికి మొక్కుకొని చేస్తున్నారు? మేము సంవత్సరంకి ఒకసారి ఫస్ట్ పూజ చేస్తాము, ఈసారి 2వ పూజ చేస్తున్నాము. అమ్మవారికి ఆషాఢ మాసం వచ్చిందంటే ఎప్పుడు గోల్కొండకు పోవాలి, ఎప్పుడు గోల్కొండకు పోవాలి, అమ్మ బయలుదేరింది అని వచ్చి చేస్తాము. అమ్మవారు మా ఆయన ఒంటిపైకి వస్తారు. అట్లా అనేసి ఇక్కడ మళ్ళీ పల్కంపేట్ల, సికింద్రాబాద్ కాళమ్మ టెంపుల్ కాడ అని ఈ నెల మొత్తం అమ్మవారికి మేము టైం తీసుకొని ఈ నెల మొత్తం బోనాలు చేస్తారా? బోనాలు చేస్తూనే ఉంటాము మేడం. ప్రతి గుళ్ళ కాడికి పోయి అమ్మవార్లకు పటాలు వేసుకోము, అమ్మవారి కళ్యాణాలు, బోనాలు, అమ్మవారి ఊరేగింపు ఇవి చేసుకుంటాం మేడం మేము. నిజంగా బోనం ఎంత బాగుందో కదా. బోనం చాలా బాగుంది, అసలు ప్రత్యేకమైనదిగా విశిష్టమైనదిగా ఎంత బాగా తయారు చేశారో బోనంను. సో ఇంకా భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారండి? నేను బిరంగూడ నుంచి వచ్చారు. ఎన్ని సంవత్సరాల నుంచి? నేను 10 years నుండి బోనాలు చేస్తున్నాను. 10 years నుంచి వస్తున్నారు. ఏం కోరుకున్నారు అమ్మవారిని? గోల్కొండ అమ్మవారి కోసం బోనం ఎత్తాలని చెప్పేసి కోరుకున్నాము. అమ్మవారు అంతా పిల్ల అందరు చల్లగా చూడాలని కోరుకున్నాం. అమ్మవారి దయ వల్ల వర్షాలు రావాలని కోరుతున్నాం. గోల్కొండ ఎల్లమ్మ ధన్యవాదాలు. అంటే ఈ బోనాల తర్వాత వర్షాలు పడాలని మొక్కుకున్నారు. మేము రాబట్టి ఇప్పుడు 5 years అవుతుంది మేడం. 5 సంవత్సరాలకి వెళ్ళి మేము బోనం తీస్తూనే ఉంటాము. మేము ఇక్కడ గోల్కొండ జగదాంబిక అమ్మవారి దగ్గర ప్రతి సంవత్సరము బోనాలు సమర్పిస్తూనే ఉంటాము. మాకు బాగా ఆనందంగా కనిపిస్తుంది. కోట్లాది గణాదులు, కోట్లాది భక్తులతోటి చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను 33 సంవత్సరాల నుంచి పోతురా చేస్తున్నా. పాత బస్తీలకేని ఈడనేమో గోల్కొండలో 25 ఏళ్ల నుంచి చేసుకుంటూ వస్తున్నా అమ్మవారి దగ్గర. 100 జిల్లాలకు వెళ్ళాం. మోక్షపించిన మన గోల్కొండ ఎల్లమ్మ అంటే గుర్తైన తల్లి పైన ఉంది. ఆమె చల్లని దీవులు అందరికీ ఉండాలని నేను మనసారా కోరుతున్నా. ఆషాఢం వచ్చిందంటే అన్ని పనులు ఆపేసి పోతురాజులు వేపిస్తాను. ఈ పని అయిపోయినాక ఒక్క పూజ చేస్తానన్నమాట. ఒక్క కళాకారుని అమ్మవారి పటాలు వేస్తాము, అమ్మవారికి ఆటలు ఆడతాము. ఇంత కథలు అనేది ఎల్లమ్మ పూజలు, ఆ గద్దీలేసి ఆ శివసత్తి గణాదులో పూనకాలు వస్తాయి కదా, అలా కొన్ని శాంతులు చేసేసి కేసీఆర్ ప్రభుత్వంలో కలెక్టర్ ఆఫీస్ లో తీసుకున్నా. నేను కలెక్టర్ ఆఫీస్ లో తీసుకున్నా. తెలంగాణ పోతురాజు అని అట్లా. అసలు ఎలా అనిపిస్తుంది మీకు పోతురాజు వేషం కట్టినప్పుడు? అసలు ఆ ఫీల్ ఎలా ఉంటుంది? అమ్మా ఫీల్ అంటావా అమ్మ? నా కన్న తల్లి దొరికినాక నాకేం ఫీల్ ఉంటుంది అమ్మా? దానికి మించిన ఫీల్ ఏముండాలి? ఇప్పుడు ఇక్కడ వీరగోళ ఇవి ఉన్నాయి కదా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు ఏంటి అనేది? అమ్మా ఇగో కాళ్ళ గజ్జలు, ఇది కాళ్ళ గజ్జలు కడతాం అనమాట. కాళ్ళ గజ్జలు కడతాము. ఇగో ఈ పిక్క గజ్జలు అంటారు. ఇది పిక్క గజ్జలు. ఈ పిక్క గజ్జలు వేస్తాము. పిక్క గజ్జల తర్వాత ఈ పూసలు, నల్ల పూసలు, తెల్లవి, ఎర్రవి, కలర్ పూసలు వేస్తాం అనమాట. ఈ కలర్ పూసలు వేసినాక నడుము గంటలు కడతాము. దాని తర్వాత ఈ వీరగోళలు మళ్ళా ఇది వెండి వీరగోళలేని ఈ సంవత్సరం. ఎందుకంటే యావత్ తెలంగాణలో
వెండి విరగోలలో నాకు దక్కించింది నా అమ్మ. బోనాల సందడి అయితే షురూ అయిపోయింది. బోనాలు ఎత్తుకుని భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లలో నిల్చున్నారు, బోనాలు పూజిస్తున్నారు. అసలు ఇంకా కోలాహలంగా ఉంది ఇక్కడ వాతావరణం. మొత్తం జనాల రద్దీ కూడా పెరుగుతుంది, భక్తుల రద్దీ. కెమెరామెన్ బాలకృష్ణతో అమూల్య ఓచు స్టూడియో.